గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు చెకింగ్ చేయాలి కదరా? ఎస్ సార్. మరి మసాజ్ చేస్తావేంటి? ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గార్జియస్, లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా పుట్టేసావే? ఎలా? నా కోసమేనా? ఏంట్రా ఈ అమ్మాయిని కూడా జాయిన్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు అప్పుడే. రిషి సార్, చీఫ్ ఇస్ కాలింగ్ యూ. డాల్ కాల్ మీ రిషి. సారేంటి కొత్తగా? నానా కష్టాలు పడేదేమో మేము, ప్రమోషన్ ఏమో వాడికి. కష్టాలు పడితే ప్రమోషన్ రావురా, కష్టపడితే వస్తాయి. మాకు తెలుసులే. తెలిస్తే ఎందుకు ఎడుతావు నువ్వు? ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడ్డం మానేసి అమ్మాయిలు వెంట పడుతున్నావంట, నిజమేనా? ఏరా పిత్తేసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు నిన్ను లేపేస్తే. స్టాప్ దట్ నాన్సెన్స్. నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది. నన్నే ఉంది సార్, మొన్న మిమ్మల్ని కాల్ చేస్తున్నాడు. మిమ్మల్నే. గుప్తా ఓయ్ ఓయ్ గుప్తా. సార్ చెప్తా, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. సార్, వీడికంటే నేను సీనియర్ని, వీడిని వదిలేసి నన్ను. సీనియర్ కాబట్టి ముందు నువ్వు వెళ్ళు, నీ తర్వాత వాడు వస్తాడు. అయితే ఓకే సార్. అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే నన్నే లేపేస్తానంటావరా? మరి లేపేక పెళ్ళై పిల్లలు ఉన్న ఆఫీసులు అందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర డ్యూటీలా? ఏమి అనుభవించని అలాంటి వర్జిన్ బ్రహ్మచారులకి చేజ్లు, ఎన్కౌంటర్లు, ఫైట్లా? వామ్మో వామ్మో, బుల్లెట్ దిగిపోతే ఎక్కడికైనా పోతే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ సార్? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ అడుగుతున్నాను నేను. అంటే ఏంట్రా ఇప్పుడు నీకు వయసు గుర్తొచ్చిందా? వచ్చిన వయసు కాస్తనే పొన్నాను ఆల్రెడీ. ఇప్పుడు బూతులేదులే మళ్ళీ. అంటే నేను నీకేం చేయలేదా? ఏం చేసావు? నా ఇడు కుర్రోళ్ళందరూ బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతిలో ఏ పెట్టావు? ఏం చేస్తున్నాను? తాట తీస్తా చేయమచ్చంగా. కుర్రోళ్ళంతా मैंने प्यार किया, हम आपके हैं कौन, दिल वाले दुल्हने ले जाएंगे లాంటి సినిమాలు చూస్తుంటే నువ్వు నాకే చూపించావు. అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలారా? స్వీట్ మెమరీస్. అవునవును, ఆటోగ్రాఫ్ నాది, స్వీట్ మెమరీస్ అని నీ. నా టీనేజ్ లైఫ్ అంతా నీ క్యారేజ్ మొత్తం సరిపోయింది నాకు. డ్యూటీ మీద శ్రద్ధ లేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం. యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ ఏంటి? జస్ట్ గెట్ అవుట్. హ్యాట్స్ ఆఫ్ సార్, కొంచెం లేట్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు. హలో సార్. ఎలా ఉన్నావు కుమార్? బాగున్నాను సార్. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. భలేవారు సార్. ఈ జాబు, ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. చెప్పండి సార్ ఏం చేయాలో. మన రిషిగాడా? వన్ థింగ్ కుమార్, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. అలాగే సార్, ట్రస్ట్ మీ. నీలిమా 22 F. అయ్యో, ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే నీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్. యా. అమ్మయ్యా, మెట్టులు లేవు. అప్పర్ బెర్త్, హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదివరే చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే. హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను,
నాకెందుకు ఇవ్వలేదు అమ్మాయికి ఎందుకు ఇచ్చావు అమ్మాయి కదండి అందుకే ఇచ్చాను. ఆహా. చారు కేశా ఎలాగో అలా వచ్చావు కదా గొడవ ఎందుకు అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. నోరు మీదవా. అసలు నిన్ను ఎత్తుకోవడంలో నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call you. ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు. సూపులతో రేపు లేడు. Listen to what I have to say. No. ఏంట్రా? మహి చెప్పడం మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 సెకండ్. మీ పేరు? రిషి. రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలానే లాగేశాడు. మనం థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావు మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వరి అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో. నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎంతసేపు చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు మనం సాధన మొదలెడదామా? మీకు మీరే మాకు మేమే మీకు ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషన్ సాంగా? క్లాసికల్. ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్. వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యు నో. మీకు మీరే. ఏదో ఒక కాక్ గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పనులు పనేసుకుని ఎక్కలేస్తున్నావు? పైకి పడక. బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి. నాకేమో మోకాలు నొప్పులు, పై బెర్త ఎక్కలేను. 4 సార్లు ఎక్కి నీకు సెట్ అయిపోద్ది. ఇల్లు సూపర్ కట్టేవరా. ఏంటి ప్రిన్సిపల్ కూడా సైడ్ ఇన్కమ్ ఉంటాయంట్రా? చిచే అలాంటిదేం లేదు. బ్యాంక్ లోన్ రా, నెల నెల వాచిపోతుంది. ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి, అది రూలు. తమ్ముడు మాట స్పీడ్గా ఉన్నాడు. ఆ స్పీడే నన్ను ఇలా నిలబెట్టింది అక్కాయ్. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ హౌస్. బాగుందా? ఎందుకు బాగోదురా, అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళం. ఇదంతా బోనస్ కింద లెక్క. సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది, అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని. చా ఊరుకో, మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి? నా మాట సంగతి తెలీదా? బాగా కష్టపడితే జస్ట్ పాస్. నువ్వేదో ఒక లాంగ్వేజ్ సెర్చ్ చేయరా. పోనీ ఇంగ్లీష్ చెప్పిన ఇంగ్లీష్, పోయమ్స్, పోయట్రీ, రొమాన్స్. బొంద పోయిమ్స్ పోయిటరీ రెండూ ఒకటే. ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో. కొన్ని సర్లే వదిలే. హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది, నీకు హిందీ వచ్చా? ఉప్పెన ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా. ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయాం. దేవుడా, ఆ పెద్దాని పని అయితే తొందరగా పూర్తయితే బాగున్నాను. ఈయన్ని భరించడం చాలా కష్టంగా ఉంది. దేవుడు అంటే గుర్తొచ్చింది, ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా? కలర్ఫుల్ టెంప్లెట్ రా అంటే ఎక్కువ అమ్మాయిలు వచ్చే బాగా కలరింగ్ ఉన్న టెంపుల్. ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి? గాడ్, యు ఆర్ ఫెంటాస్టిక్, ఐఎమ్ రొమాంటిక్. ఎంతసేపు అలా ఉంటావే? చేయటము. అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి? పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. నాన్నగారు బాగున్నారా వినమ్రా? బాగున్నారండి. వినమ్మరా ఏంటో. కాస్త ఈ దీపం తీసుకెళ్ళి ఆ నందీశ్వరుడి దగ్గర పెట్టమ్మా. హలో, దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ. తప్పకా ఏ ఏమండే, దర్శనం బాగా జరిగిందా? కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి. ఆగండి, మీ పేరు రాదా? కాదా? సీత, గీత, జ్యోతి, శాలిని, హేమల్నా? ఏమండి, మీరేదో అంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంగుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? పో నేను చెప్పనా? ఇందాక ఫస్ట్ టైం నేను చూసాను చూడు, అప్పుడే. ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు? అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు
అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లేదు అనుకోండి, నేను తెగ ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీ దగ్గర ఉందనుకోండి, అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి 888 నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రెండోసారి కనిపిస్తే 3 ముళ్ళు వేసేస్తాను. అబ్బబ్బా. నేను వచ్చేసా. ఆ డ్రెస్ ఏంట్రా? టక్కు కోసం, టక్కేంటి? లుక్కు కోసం. అలే రే అలే. Oh, Shakespeare, you're shaking, man. రే అలే, ఎక్కడ సచ్చావురా? Shit. Principal shouting. We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, Ali, what is this? Ali is not my surname. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్, ఆయన టైం టేబుల్ ఏది? హలో. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. It's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. Al Pacino. నైస్ మీటింగ్ ఆల్ పచినో. You want to go classroom or staff room? స్టాఫ్ రూమ్. Staff room? యా. Follow me. కెన్ ఐ? ప్లీజ్. Principal is very nasty man. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వై డోంట్ యు కాల్ అమ్మా? వాట్ అబౌట్ యు అమ్మా? చేయొచ్చు కదమ్మా. Excuse me, ladies and gentlemen. Meet Mr. Rishi. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు. అంత కొత్త. Are you sure? ప్రామిస్. అబ్బా చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్ని. She sounds like Matney, but she's botany. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా? వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో, నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యు థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది. ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. మేరే ఛాత్ర మేరా ఇంతజార్ కర్ రహే హోంగే. ఉదర్ నై ఇదర్. శుక్రియా. అబ్బా పొంగించేస్తున్నాను. హిందీ. నీ అసలు పేరు ఆలీనా ఆల్ పచినోనా? అసలు పేరు ఆలీనే. వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్లు వేసేవాడు. అదే జాబ్ నన్ను కంటిన్యూ చేయమన్నాడు. నేను ప్యాచ్లకి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో అయ్యాను. మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్. డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్. డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు. యూ నాట్ బై పట్టిసా. ఐ లైక్ యూ. మరి గంట కొట్టే జాబ్ ఏంటి? ఇంగ్లీష్ ఒకటే ఫస్ట్, మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్. డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్. కమ్. ఓ షిట్ 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 షిట్. నాస్టీ ఫెలోస్ కమింగ్. ఇంత చిరాకు పడుతున్నావు? ఎవరొద్దు? పేరు దోల్నాగేశ్వరరావు. డ్రిల్ మాస్టర్. అడేం చేయాలి? పిల్లలు అడించాలి కదా. అందరితో నేను ఆడుకుంటా. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారు అబ్బాయికి అడుగుతున్నారు, ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. త్వరగా సంబంధం కలిపేసుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు. అమెరికా వెళ్తుందండి. అమెరికానా? అమలాపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో. అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా. సర్లే ఇవన్నీ నీకెత్తుకు గాని, ఇంతకీ మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి. ఏమండో, ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి. థ్యాంక్స్ అండి. ఈడు క్యాచ్ చేసాడు. డౌట్ ఏంట్రా బామ్మర్ది? నీ హిందీ లెక్చరర్ పోస్టు కన్ఫర్మ్. చాలా షార్ప్గా ఉన్నాడు. ఎవడరీడు? ఆడీడు అనకండి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. హిందీ లెక్చరరా? అయ్యా నువ్వేంట్రా నాకు మర్యాదలు నేర్పుతున్నావు? నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా? పదరా సెటిల్ చేసుకున్నావు. మీ గురి ఇటు పెట్టండి, నన్ను వదిలేయండి. చూసావా, అది మన పంచ్ పవర్.
నాలికతో నలిపేస్తా. నాగేశ్వరరావు గారు, నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలుతాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నరాల్లో ఉళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త. మన అరేంజ్మెంట్స్ కి అన్న షాక్ అవ్వాలి. ఏం జామ్ చేసినావా? ఏంటి సార్ ఇంత ట్రాఫిక్? ఏం ప్రాబ్లము? ఇలా అన్న హ్యాపీ బర్త్డే, అన్న రావాలి, కేక్ గొయ్యాలి, అప్పుడు మీరు అందరు ఇడికేం పోవాలి. అన్నా ఎవడో వస్తుండనా? ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంటరా? తప్పు కదా? తీయాలి మొత్తం తీయాలి. నాకు గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందే నీ పీక కోస్తా. ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు. ఇప్పుడు చేయబట్టుకున్నాడు, కాసేపు ఆగితే కాళ్ళు పట్టుకుంటాడు. ఏమ్రా అలా చేస్తున్నావా? పారిపోతావా? పక్కెళ్ళిపోతాను. పోతావా? చల్. ఏమ్రో కళ్ళు ఎగరేస్తున్నావు? కాలేజీకి వెళ్తాను, కాస్ట్లీ కొనా. పెట్టుకోకు. ఐల్ బి బ్యాక్. ఇంకెప్పుడు ఫంక్షన్ రోడ్ల మీద పెట్టుకోవద్దు, ఇంట్లో పెట్టుకోమని మీ అన్నకి చెప్పు. హాయ్ గాయ్స్, నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి. మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నావని అలా ఫిక్స్ అయ్యాం. హాయ్ అనొచ్చు. అనరా సార్, అది నేను అంటున్నానుగా, నువ్వు అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. కూర్చో. కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా, అలాంటి వాళ్ళు చనువు ఇచ్చినా తీసుకోకూడదు. ఏడుసు పిరికి ఏదో. ఇక పాయింట్కి వస్తే, రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్? ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీసీస్ పంపించేస్తాను. పంపిస్తావు. యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతి నికేతన్ గురించి విన్నారా? అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా? I read. Tagore is a mature writer. ఎగ్జాక్ట్లీ. కనీసం టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా? అబ్బా పిండేశారు. ఎంత గ్రిప్పు సబ్జెక్ట్ పైన. బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు, చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు. ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఈ కాలేజీ మొత్తం గెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా. కమిట్మెంట్ తో పని చేస్తున్నాం ఇక్కడ. ఎలా వినపడింది బా? నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్ తో అంటే వినపడదేంటి?
నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా? గొడవ పడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఎందుకు ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్, నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకర్ అన్నతో గొడవ పడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. ఉందనేంద్ర అన్నెట్లాగో చంపేస్తాడు. నడు. ఇదిగా లైసెన్స్ ఉందా? లైసెన్స్ లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందాలండి, నేను వెనకాల వస్తాను. వెనకకించి పారిపోతే నువ్వు ముందు నాడు నీ వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏం చేద్దామా? సారు అన్నా, శంకర్ అన్నా, నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ని. ఆ కాలేజీ కాదు, ఈ సిటీ నాది. గస్ ఉంటుంది నా మనుషుల్ని కొడతావురా? చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు? తెలీదు. తెలీదు సార్. చైర్మన్ ఎవరో తెలవకుండా చేరినవరా కాలేజీలో? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదన్నా, గదే చెప్పినాం. మళ్ళా సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లుకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్? రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలు మనకేంటి మరి? నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది. వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. గట్లెట్స్ పెట్టినా? అరే చో, ఎప్పుడు చూడు అన్నా అన్నా. సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. ఇన్నారా ఆడెంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నరా? నిజంగా తెలియదు సార్. తెలియదు సార్. తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్నా సారు అని పిలవంగా వినాలనుకుంది. దాని బ్యాట్ల వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే, ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు. విన్నవా? ఆహాహాహా, ఇంటి భోజనం రా. త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు. మనలో మనమాట. అక్కాయ్ నేను ఆ పని మీద ఉన్నాను. నువ్వు అదే పని మీద ఉంటావు, కానీ వర్కౌట్ అవ్వాలి కదా. అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా. రేపు మాపు దిగిపోతులే. అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా? రోజు చూస్తూనే ఉన్నాను. మా కాలేజీ పేరు వినపరా. ఆ అమ్మాయ ఏంటి చుట్టమా? తను చాలా పద్ధతిగా ఉంటుంది. బొద్దుగా ముద్దుగా కూడా. విశ్వనాథ శాస్త్రి గారి కూతుర్రా. అంతేకాదు నా కాబోయే ఆడుగారు కూడా. సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు. నాకు మాత్రం ఇకపై తనే లోకం. తన్ని స్టూడెంట్ రా, తప్పురా. హలో, నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు. అయినా నేను లెక్చరర్ ఏంట్రా? ఆ పెద్ద ఏదో పనాపు చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను. ఏం తప్పులేదు. ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా ఫుల్ సపోర్ట్ నీకే. కుమ్మై గురుగారు వచ్చే టైం అయింది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామేంట్రా? శుద్ధి చేసుకో. ఓం విష్ణువే నమః. చారుకేశ, ఓం తిరుక్రా. నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడి నీళ్ళు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ, ఏంటి? ఆది తాళం ఆనంద భైరవి రాగం. 30 ఏళ్ళకి ఒకటే రాగం ఒకటే. అద్భుతం. వినేశారా? నేను పాడిందంటే వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు. మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా? ఎరా నారికేలా మహాడు. ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు
శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే అక్కడ ఉన్నారు. విశ్వనాథ్ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్య, ఏమిటిది? నన్ను ఆశీర్వదించండి మావయ్య. మామయ్య ఏంటి మామయ్య? అదేం చారుకేశా అని మావయ్య కాదా, నువ్వు నాకు అన్నయ్య కాదా? మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక రోజు ఏమిటి నాయనా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు తాతగారు. పదండి పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మ. ఒరే చారుకేశ, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా, బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్స్ నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరా. కంగారులో క్యాసెట్ కమిట్ అయిపోయారా? నో చారుకేశ. Yes, రిషికేశ. చారుకేశ, no. రిషికేశ, yes. చారుకేశ. మాయా, ఈడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాడటం ఏంటి వినండి. రేయ్, ఆపండి. ఆపండి రా. క్యాసెట్ తప్పు పెట్టాను మాయా. పోనీ తిప్పి పెట్టు. ఎరమే ఏదో ఆప్షన్ చదువుకో. సారీ సారీ సార్. అన్నా ఈసారి నేనన్నా. ఈసారి కూడా నేనేరా. హలో 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 హలో, ఆగండి 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 ఆగండి. ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్ అయితే సార్ ఎక్కడ? చేతి నీ మీద తర్వాత వేస్తా ఉండు. ఎక్కడ ఎక్కడ సార్, ఎక్కడ సార్? ఇక్కడ కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా ర్యాగింగా? ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు.